క్రిష్ వాళ్ళ ఇంట్లో అందరూ హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే క్రిష్ వాళ్ళ ఇంటికి సత్య వాళ్ళ నాన్న వస్తాడు. తను రాగానే తనని కూర్చోబెట్టి అందరూ బాగానే మాట్లాడతారు. ఇంకా అప్పుడు సత్య వాళ్ళ నాన్న ఇలా చెప్తూ ఉంటాడు. బావగారు నేనొచ్చిన విశేషం ఏంటి అంటే ఉగాది వస్తుంది కదా! నా కూతురికి, అల్లుడికి పెళ్ళైన తర్వాత మొదటి పండగిది. అందుకనేసి నా కూతుర్ని, అల్లుడిని మా ఇంటికి తీసుకువెళ్ళడానికొచ్చాను అని చెప్పగానే వెంటనే క్రిష్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వైపు చూసి ఇలా అంటాడు. అమ్మ కూతుర్ని, అల్లుడిని పండక్కి తీసుకుపోతాడంట పంపియాలనా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు వెంటనే తన నుండి పంపించు అని చెప్పేసి గంట ఊపి శబ్దం చేసి చెప్తుంది. సరే అనేసి వాళ్ళందరూ ఒప్పుకుంటారు. ఇంకా ఇలా అంటాడు సత్య వాళ్ళ నాన్న క్రిష్ వైపు చూసి, బాబు నువ్వు అమ్మాయిని తీసుకొని ఈవినింగ్ రా అని చెప్పి అనగానే వెంటనే క్రిష్ ఇలా అనుకుంటూ ఉంటాడు. సత్యని పార్టీకి రమ్మని క్రిష్ అడుగుతాడు. అప్పుడు వెంటనే సత్య ఉండి రానని అంటుంది. అది ఇంకా గుర్తు తెచ్చుకొని ఇలా అంటాడు. లేదు నేను రావడానికి కుదరదు. నాకు చాలా పనులున్నాయి కదా! పండగకి మీ అమ్మాయిని మాత్రమే తీసుకెళ్ళండి అని చెప్పేసి అలా తనంటాడు. మరి ఇంకా సత్య పుట్టింటికి ఎలాగైనా క్రిష్‌ని తీసుకెళ్ళాలి. తన తల్లిదండ్రులు బాధపడకుండా ఉండాలి అంటే ఇద్దరు కలిసి వెళ్ళాలి కదా! సో, అందుకనేసి సత్య పార్టీకి వెళ్ళడానికి ఒప్పుకుంటుందా? ఏం జరుగుతుంది? ఇద్దరూ కలిసి ఉగాదికి వెళ్తారా లేదా? అనేది మనకి నెక్స్ట్ వీడియోస్‌లో తెలుస్తుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.